ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీకు శుభము. నేటి వాక్య ధ్యాన అంశము భయము, ఫియర్. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు. మాతో మాట్లాడుము దేవా. పరిశుద్ధాత్ముడా, మా హృదయాలను తెప్పరిల్లజేయుము, ఓదార్చుము, ఆదరించుము. మమ్మను నిర్భయులనుగా చేయుము. యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో భయము అనేటువంటి పదం చాలా సందర్భాల్లో వినియోగించబడింది. భయము యొక్క ఆవిర్భావము ఎక్కడ? ఇది మనకు తెలియాలి. ఆదికాండము గ్రంథము 3వ అధ్యాయములో ఆదాము దేవునితో జవాబిస్తూ మాట్లాడుతున్నప్పుడు చెప్పినటువంటి మాట, నేను తోట మధ్యలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా ఉంటిని గనుక నేను భయపడి దాగుకొంటిని. ఆదికాండము గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం. భయపడి నేను దాగుకొంటిని అని చెబుతున్నాడు. ఇక్కడ భయము అనేటువంటి పదం మొట్టమొదట కనిపిస్తుంది. మానవునికి భయము ప్రారంభమైనది ఎక్కడ? ఏదెను వనంలో ఆదాము నొద్ద భయం ప్రారంభమైంది. దానికి కారణం ఏమిటి అనేది విశ్లేషించుకోవాలి. దేవుని స్వరము విన్నప్పుడు ఆదామునకు ఆహ్లాదము కలగాలి, ఆనందము కలగాలి. ఎందుకంటే అతడు దేవుని సృష్టి గనుక. కానీ అతనికి ఆనందము స్థానంలో భయము కలిగింది. దానికి కారణం తాను దిగంబరినని తెలుసుకోవటమే. దేవుని స్వరం విన్నాడు, మంచిదే. కానీ దేవుని ఎదుటకు రావటానికి తాను దిగంబరిని అని తెలుసుకున్నందున రాలేకపోతున్నాడు. దేవుడైన యెహోవా మానవుణ్ణి చేసినప్పుడు అతడు దిగంబరుడే. ఆదికాండము 2వ అధ్యాయం 25వ వచనం. ఆదామును అతని భార్యయు వారు ఇద్దరును దిగంబరులుగా ఉండిరి, అయితే వారు సిగ్గు ఎరుగక ఉండిరి. వారు ఏ వస్త్రము ఆచ్ఛాదన లేకపోయినప్పటికీ సిగ్గు పడనివారుగా, సిగ్గు లేనివారుగా ఉన్నారు, భయము లేనివారుగా ఉన్నారు. వారు దేవుని తిరస్కరించి, దేవుని వాక్కును తిరస్కరించి, దేవుని మాటను తిరస్కరించి, దేవుని ఆజ్ఞను తిరస్కరించి, ఎప్పుడైతే వారు తీర్మానించుకొని దేవుడు నిషేధించినటువంటి మంచి చెడు తెలివినిచ్చు వృక్షఫలాన్ని భుజించారో వారిలో దిగంబరత్వము అనే ఒక ప్రత్యేకమైనటువంటి విశేషమైనటువంటి గుర్తింపు వారికి తెలిసింది. ఏదైతే దేవుడు వారికి వద్దనుకున్నాడో అది వారికి సంభవించింది, వారు తెలుసుకోగలిగారు. వారు దిగంబరులైనప్పటికీ వారికి అది తెలియదు. మేము దిగంబరులమే అనే భావన, దాని వలన కలిగేటువంటి సిగ్గు అనే భావన వారికి తెలియదు. సిగ్గు ఎరుగక ఉన్నవారు ఇప్పుడు సిగ్గు ఎరిగిన వారయ్యారు. కారణం ఏమిటి అని అనగా, వారు దేవుడు తినవద్దని చెప్పిన పండు తిన్నారు. దేవుడు తినవద్దని చెప్పిన పండు తినటానికి కారణం ఏమిటి అనగా, దేవునితో సమానులు కావాలని అపవాది వలె వారు కూడా తలంచారు. దేవుని మాటపై అవిశ్వాసం ఉంచారు.
ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనంలో దేవుడు చెప్పిన ఆజ్ఞను వారు నమ్మలేదు. అందుకే వారు ఆ పండు తిన్నారు. సోదరుడా, సోదరి, ఒక్క మాటలో చెప్పాలి అంటే భయానికి కారణం పాపం. భయానికి మూలం పాపం. భయము లేకపోవటానికి కారణం నీతి. నీతిమంతుడు సింహము వలె ధైర్యముగా ఉంటాడు, భయపడడు. ఎందుకంటే అతడు నీతిమంతుడు, అతని యందు ఏ చెడుతనము లేదు. కనుక అతడు దేనికి భయపడడు. నిర్దోషి భయపడడు, నీతిమంతుడు భయపడడు, సత్యవంతుడు భయపడడు. అర్థమవుతుందా? మరి ఎవరు భయపడతారు? దొంగ భయపడతాడు, వ్యభిచారి భయపడతాడు, పట్టుబడతానేమో అని. అబద్ధికుడు భయపడతాడు, దోషి భయపడతాడు, పాపి భయపడతాడు. అర్థమవుతోందా? దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నప్పుడు ఎవరైతే దేవుని యందు అవిశ్వాసం ఉంచారో వారిని ఈ భయము కమ్మేసినట్లుగా మనం చూస్తాం. తదుపరి వారికి దేవుడు మరణము, భౌతిక మరణాన్ని కృప ద్వారా ఇచ్చాడు. ఆదాము హవ్వలు పాపం చేసినప్పుడు దేవుడు స్వయంగా వారిని ప్రేమించి కృప చూపి భౌతిక మరణాన్ని కృపగా ఇచ్చాడు. అంతేకాదు, ఆ జీవ వృక్షము ఫలము తినకుండా తానే నిరోధించాడు, వారిని బయటికి గెంటాడు. లేని యెడల తీర్పు దినం వరకు వారు బ్రతికి ఉండి పాపము యొక్క పర్యావసానాలు అనుభవించాల్సి వచ్చేది. కనుక ఒక వ్యక్తి పాపము చేసినప్పుడే భయం కలుగుతుంది. అంతేకాదు, దుష్టుడు ఎవ్వడు తరమకుండా పారిపోతాడు. దుష్టుడు ఎవ్వరు తరమకుండా పారిపోతాడు. కారణం ఏంటి? అతనిలో తాను దుష్టుడును, తాను నిలవలేను అని అతనికి తెలుసు. అందుకే అతడు పారిపోతాడు. సోదరుడా, సోదరి, నీలో భయం నుండి విడుదల రావాలి. మనుషులకు భయపడవద్దు, పరిస్థితులకు భయపడవద్దు. దేవుడు వాటన్నిటిని మించినవాడు. యేసుక్రీస్తు ప్రభువుని కలిగిన వారు భయ విముక్తులవుతారు. భయ విముక్తులవుతారు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం ఈ మాట జ్ఞాపకం చేస్తోంది. చదువుతాను. ఆ ప్రకారమే ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున మరణము యొక్క బలము కలిగిన వానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించడానికి. మరణ భయాన్ని విడిపించడానికి. మరణ భయం వల్ల దాస్యం కలుగుతుంది. మరణ భయం వల్ల దాస్యం కలుగుతుంది. ఆ దాస్యం నుండి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు నరావతారి ధరించాల్సి వచ్చింది. యోబు గ్రంథంలో అపవాది ప్రభువుతో మాట్లాడుతూ అతడు స్వయంగా చెప్పాడు, ప్రతి మానవుడు కూడా తన ప్రాణం కొరకు తన ప్రాణాన్ని కాపాడుకోవటానికి సమస్తం ఇచ్చేస్తాడు. ఎందుకంటే భయం. యోబు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం, చర్మము కాపాడుకొనుటకై చర్మమును, ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగిన యావత్తును నరుడు ఇచ్చివేస్తాడు కదా. అది అపవాది దేవుని ఎదుట మాట్లాడుతున్న మాట. మరణ భయం. చూడండి, చాలా పెద్దవారు సైతం అరెస్ట్ చేస్తారు, చెరలో పెడతారు మిమ్మల్ని అంటే పరారైపోతుంటారు.
చెర అంటే భయం. ఎందుకంటే స్వేచ్ఛ పోతుంది, వారి ప్రివిలేజెస్ అన్నీ కూడా విడిచిపెట్టుకోవాల్సి వస్తుంది, సమాజంలో పేరు ప్రఖ్యాతులు భంగమైపోతాయి. చెరలోనికి వెళ్ళిన వాడు నేరస్తుడనే ముద్ర పడిపోతుంది, క్యారెక్టర్ అసాసినేషన్ అయిపోతుంది, కుటుంబం అల్లరిపాలైపోతుంది. అప్పటి వరకు తెచ్చుకున్న మంచి పేరు కాస్త పూర్తిగా నాశనం అవుతుంది. అందుకే పరారైపోతారు. భయం. నీతిమంతుడు భయపడ్డాడు. దోషం చేసినోడు చెరకట్టడానికి భయపడతాడు. నీతిమంతునికి ఏం భయం? నీతిమంతునికి ఏ భయం ఉండదు. నీతిమంతుడు కేవలం నింద మోపబడి చెరకే వెళతాడు తప్ప పాపం చేసి కాదు. దానికి ఉదాహరణ మనకు దానియేలు గ్రంథంలో ప్రార్థించిన దానియేలును 30 దినముల లోపట ఎవరికిని ప్రార్థించకూడదని చట్టాన్ని మీరాడని దర్యావేషు రాజు కాలంలో సింహాల గుహలో వేశారు. సింహాల గుహలో వేస్తే దానియేలు భయపడలేదు. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా ఉంటిని గనుక నా దేవుడు తన దూతను పంపి నన్ను రక్షించాడు. నా దేవుడు తన దూతను పంపి నన్ను రక్షించాడు అన్నాడు. చూడండి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనం. దానియేలు మాట్లాడుతూ రాజుతో, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడుతున్న కనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు మూయించాడు. రాజా, నీ దృష్టికి నేను నేరం చేసిన వాడిని కాదు కదా అన్నాడు. నిర్భయంగా ఉన్నాడు సింహాల మధ్య. అగ్నిగుండములో వేయబడ్డారు షడ్రక్, మేషక్, అబేద్నెగో. షడ్రక్, మేషక్, అబేద్నెగో అగ్నిగుండంలో వేయబడ్డారు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. ఆ వేడిమి కలిగిన అగ్నిగుండములో నుండి మమ్మల్ని రక్షించడానికి సమర్థుడైన దేవుడు ఉన్నాడని నమ్మారు. రక్షింపకపోయినా పర్వాలేదు, మా కమిట్మెంట్ దేవుని కొరకు నిలబడతాం అనుకున్నారు. భయపడలేదు. దేవుడు వారిని కాపాడాడు. కనుక నీతిమంతులు ధైర్యంగా ఉంటారు. బిఫోర్ గాడ్ అండ్ బిఫోర్ పీపుల్. దేవుని ఎదుట, ప్రజల ఎదుట కూడా వారు ధైర్యంగా ఉంటారు. అపోస్తలులు ధైర్యము కలిగి సువార్త చెప్పేటట్లుగా మా కొరకు మీరు ప్రార్థన చెయ్యండి అని చెప్పి కోరుకున్నారు. చూడండి, అపోస్తల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము 31వ వచనం. దేవుని వాక్యమును వారు ధైర్యంగా బోధించారు అని రాసింది. ఆ ధైర్యానికి కారణం ఏంటి? ఇదే అపోస్తలులు యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన తరువాత పునరుద్ధానుడు కాకముందు రోజున వాళ్ళు గదిలో తలుపులు వేసుకుని ఆ లోపట ఉండిపోయారు. గదుల్లో తలుపులు వేసుకుని లోపట ఉండిపోయారు. అట్లాంటి వారు బహిరంగంగా వీధుల్లోకి వచ్చి యేసుక్రీస్తే దేవుడిని ప్రకటించడం ప్రారంభించారు. అదేమిటండి? చూడండి, లూకాసు వార్త 24వ అధ్యాయంలో 37వ వచనం అంటాడు, దిగులు పడి భయాక్రాంతులయ్యారంట. యేసుప్రభు శిష్యుల మధ్యన నిలబడుంటే వారు భయాక్రాంతులైపోయారు. యూదులకు భయపడి వాళ్ళు ఒక గదిలోన కూర్చుండిపోయారు. మమ్మల్ని గుర్తుపట్టి చంపేస్తారేమో అని భయపడ్డారు. వారి భయం మార్చబడింది. యేసు పునరుద్ధానుడయ్యాడని తెలిసిన తర్వాత వారి భయం స్థానంలో ధైర్యం వచ్చింది. యేసు ప్రభు నామమందు విశ్వాసం ఉంచిన వాడు దేనికి భయపడడు. ఒక్కటే కారణం ఏంటంటే రోమా 8:28, దేవుడు సమస్తం సమకూర్చి జరిగిస్తున్నాడు. ఇది మొదటి కారణం.
రెండవది, దేవుడు అన్నింటికంటే శక్తిమంతుడు, అన్నింటిపైన శక్తిమంతుడు, అన్నీ ఆయనకు లోబడతాయి. అది రెండవది. మూడవది, దేవుడు అనుమతిస్తేనే తప్ప నాకేది సంభవించదు. దేవుడు అనుభవిస్తేనే తప్ప నాకేమీ సంభవించదు. గాడ్ అలౌడ్ ఇట్. నా మీద దేనికి అధికారం లేదు, దేవునికి తప్ప. ఎప్పుడైతే ఈ అభిప్రాయాలు కలిగి ఉంటాడో విశ్వాసి ధైర్యంగా ఉంటాడు. అపోస్తలులను చూడండి. అపోస్తల కార్యముల గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనంలో యాకోబు యొక్క తల హేరోదు నరికించాడు. అలా నరికించినప్పుడు పేతురును కూడా చెరసాలలో వేశారు. మరి పేతురు భయపడ్డా? పేతురును ప్రభువు విడిపించారు. విడిపించిన తర్వాత పేతురు ఏం చేశాడో తెలుసా? మరలా వెళ్ళి సమాజ మందిరాల్లో బోధ మొదలుపెట్టాడు. ఏమైపోయారా ఈ శిష్యులు అని చెప్పి వాళ్ళు వెతుక్కుంటుంటే, మీ యొద్ద బందీలైనటువంటి వారు ఇప్పుడు వెలుపటికి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారు? బోధిస్తున్నారు అని చెప్పారు. వాళ్ళు వెళ్ళి బోధ చేస్తున్నారు. ఆ మాట విన్నప్పుడు వాళ్ళు భయపడ్డారు. చెరసాల నాయకుడు భయపడ్డాడు, పౌలు భయపడలేదు. అపోస్తల కార్యముల గ్రంథం 16వ అధ్యాయంలో పౌలు భయపడాలి, కానీ పౌలు భయపడలేదు. చెరసాల నాయకుడు భయపడిపోయాడు. ఎందుకు భయపడ్డాడు? దేవుడు అక్కడ ఒక గొప్ప భూకంపాన్ని రప్పించి వారిని రక్షించాడు. అపోస్తల కార్యగ్రంథం 16వ అధ్యాయము 27వ వచనం, తలుపులన్నీ తెరుచుకుని ఉన్నాయి. ఖైదీలు పారిపోయారు అనుకున్నాడు. కత్తి తీసి తను చంపుకోబోయాడు. ఎందుకంటే రోమా ప్రభుత్వం అతను విడిచిపెట్టదు, చంపేస్తుంది. అదే భయంతో సూయిసైడ్ చేసుకోబోయాడు. అర్థమవుతుందా? ఆ భయం నుండి విడిపించబడ్డాడు. అపోస్తలులను ఆ దినమే తన ఇంటికి తీసుకెళ్ళాడు పౌలు గారిని, అతని బృందాన్ని. రాత్రిపూట బాప్తిస్మం తీసుకున్నాడు. వారి గాయాలకు మందు రాశాడు. తన విశ్వాస ప్రకటన అంత బలంగా మారిపోయింది. ధైర్యం వచ్చింది అతనికి. రోమా ప్రభుత్వాన్ని ఎదుర్కొనడానికి ధైర్యం తెచ్చుకున్నాడు. కన్వర్టెడ్ క్రిస్టియన్ అయిపోయాడు. సోదరుడా, సోదరి, నీ హృదయంలో భయానికి కారణం అవిశ్వాసం. ఆర్థిక సమస్యలనే భయానికి కారణం అవిశ్వాసం. విశ్వాస సంబంధమైన క్రియలు చేస్తున్న వారికి పేదరికం దరిదాపుకు రాదు. ప్రభు చూస్తాడు దాన్ని. విశ్వాస యొక్క ప్రతి అవసరము దేవుని మహిమలో నుంచి తీర్చబడుతుంది. ఇది నమ్మినవాడే క్రైస్తవుడు. ఫిలిప్పి 4:19 నమ్మనివాడు క్రైస్తవుడే కాదు. క్రైస్తవుని మొదటి లక్షణం ఏంటో తెలుసా? దేవుడు ఉన్నాడని, తప్పక ఫలము దయచేస్తాడని నమ్ముతాడు. దేవుడు ఉన్నాడని, తాను దేవుని క్రీస్తు మహిమైశ్వర్యం నందు ప్రతి అవసరం తీర్చబడుతుందని నమ్ముతాడు. నా పరిచర్య అవసరాలన్నీ ప్రభువు తీరుస్తాడని నమ్ముతాడు. మనుషులు తీర్చరు, మనుషుల ద్వారా దేవుడు తీరుస్తాడు. అది నమ్మినవాడు ధైర్యంగా ఉంటాడు. సోదరుడా, సోదరి, భయానికి కారణం అవిశ్వాసం, పాపం, అవిధేయత, అక్రమం. చూడండి, అక్రమ సంబంధాలు పెట్టుకునేటువంటి వారు సమాజంలో దొరికిపోతామేమో అని ఎప్పుడు భయపడుతూ ఉంటారు. అదే వివాహము చేసుకున్న వారు సమాజంలో భయపడరు కదా, గౌరవం పొందుతారు వాళ్ళు. ఒక స్త్రీ పురుషులు భార్యాభర్తలుగా సమాజంలో సంచరిస్తుంటే వాళ్ళకు ఆనర్, గౌరవం దక్కుతుంది. స్త్రీ పురుషులు వివాహానికి వెలుపట సంబంధం కలిగి సమాజంలో తిరుగుతుంటే సమాజం అసహించుకుంటుంది.
అందుకే వాళ్ళు భయంగా గడుపుతారు. భయానికి కారణం పాపము, భయానికి కారణం అవిశ్వాసము, భయానికి కారణము పరిష్కారము ఎరుగకపోవటము. నిర్గమకాండములో మనం చూస్తాం, ఫరో కబంధ హస్తాల్లో ఇజ్రాయేలు ఉన్నారు. గజలాడిపోతున్నారు, ఏడుస్తున్నారు. కారణం దేవుడు విడిపిస్తాడని వారు నమ్మలేకపోతున్నారు. దేవుడున్నాడు మాకనే ఆ అభయాన్ని వాళ్ళు తెచ్చుకోలేకపోయారు. కనుక వారికి ఆ భయం వచ్చింది. వాళ్ళను ఫరో విడిచిపెట్టి 3 దినాల్లో వెనక్కి వస్తాం అని చెప్పి వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ రథాలు వెనక్కి వస్తుంటే భయపడిపోయారు. రథాలు తరుగుతుంటే భయపడి వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్నారు. అరణ్య యాత్రలో ఇశ్రాయేలీయులకి ఆహారము నీరు కొదువైనప్పుడు వెనక్కి తిరిగి వెళ్ళిపోదాం అనుకున్నారు భయపడి. భయపడిన వాడు విశ్వాసి, విశ్వాసం ఉన్నవాడు అన్నిటికీ భయపడడు, కలవరపడడం, నిశ్చింతగా ఉంటాడు. ఆదికాండం గ్రంథంలో ఐగుప్తు దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఫరోకి కలలు వచ్చాయి. మొదట 7 బలమైనటువంటి ఆవులు వచ్చాయి, తర్వాత 7 బలహీనమైన ఆవులు వచ్చాయి. మొదట 7 బలమైన కంకులు వచ్చాయి, తర్వాత బలహీనమైన కంకులు వచ్చాయి. ఆ కలలు పొందిన తర్వాత రెట్టింపబడిన ఆ కలలు చూచి కలవరపడిపోయాడు, భయపడిపోయాడు. అయితే యోసేపు వాటి జవాబు చెప్పాడు. యోసేపు వాటికి భయపడలేదు. పరిష్కారం ఎరిగిన వాడు భయపడడు, పరిష్కారం ఎరుగని వాడే భయపడతాడు. వనరులున్నవాడు భయపడడు, వనరులు లేనివాడే భయపడతాడు. యేసు దేవుని వనరు, ఆయనను కలిగిన వాడు నిశ్చింతకుంటాడు. శిష్యులు పడవలో ప్రయాణం చేస్తున్నారు యేసయ్యతో. ఆ పడవ మీద తుఫాను కొట్టినప్పుడు భయపడి కేకలేశారు. ప్రభు ఏమన్నారు? అల్పవిశ్వాసులారా, ఎందుకు భయపడుతున్నారు? ప్రభు ఉన్నాడు. ప్రభు సముద్రాన్ని, గాలిని గద్దించగలుగుతాడు. అది తెలుసుకోమన్నాడు. పేతురు భయపడి మునిగిపోతున్నాడు. అల్పవిశ్వాసి, ఎందుకు భయపడుతున్నా? విశ్వాసిగా ఉండన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, భయానికి కారణం అల్పవిశ్వాసం, అవిశ్వాసం. ఎన్నడూ భయానికి చోటివ్వద్దు మీ జీవితంలో. భయులుగా ఉండేటట్లుగా మిమ్మల్ని నిలవబెట్టేది విశ్వాసం. విశ్వాసానికి మూలము దేవుని వాక్యం. మీరు నిర్భయులై ఉండినట్లు దేవుని యందు విశ్వాసం ఉంచండి. ఆయన మిమ్ములను నిర్భయులునిగా చేస్తాడు. మరణ భయం నుండి విడిపిస్తాడు, ఆర్థిక సమస్యల భయం నుండి విడిపిస్తాడు, అనారోగ్యపు భయం నుండి విడిపిస్తాడు, రాత్రి వేళ కలిగే భయం నుండి విడిపిస్తాడు. మీ జీవితాలు తెప్పరిల్లుతాయి, ఓదార్చబడతాయి, ఆదరించబడతాయి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు దయచేయాలని నేను ప్రార్థన చేస్తాను. మీరు కూడా ప్రార్థించుకోండి, బైబిల్ చదవండి, యేసు ప్రభువును నమ్ముకోండి, యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచండి, మీ పాపములను విడిచిపెట్టండి, పశ్చాత్తాపడండి, యేసును రక్షకునిగా స్వీకరించండి. మీ భయాలన్నిటికీ ముగింపు పలుకుతండి. పలుకుదాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు. వాక్యమై ఉన్న దేవా మీకు కృతజ్ఞతలు. వాక్యమై ఉన్న తండ్రి మీకు కృతజ్ఞతలు. మాకిచ్చినటువంటి నిర్భయం కొరకు స్తోత్రాలు నాయన. మరణమా నీ ముల్లెక్కడ, మరణమా నీ విజయం ఎక్కడ అని అపహాస్యం చేయగలిగే ధైర్యానికి విశ్వాసులను రప్పించిన దేవా మీకు వందనాలు. దేనికి నీ భయపడవద్దని, 365 పర్యాయాలు భయపడవద్దని బైబిల్లో రాయించిన దేవా మీకు వందనాలు.
విన్న వాక్యం ఫలింపచేయమని యేసునామాన్ని అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడయుండును గాక. ఆమేన్. వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసు నామం.